హాయ్ హాల్ వెల్కమ్ టు ద మన ఛానల్ ప్రగతి సాయి టామ్ అండ్ జెర్రీ యూట్యూబ్ ఛానల్. ఏంటో ఉడకబెట్టేస్తుంది అనుకుంటున్నారా? ఏం కాదండి, చింతకాయలు ఉడకబెడుతుంది మా మమ్మీ. అయితే ఈరోజు మా మమ్మీ చింతకాయతో చేపల పులుసు చేస్తానందన్నమాట. నేను చాలాసార్లు చాలా బాగుంటుంది, మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో. ఇంకోండి, ఇక్కడైతే ఉల్లిపాయలు మంచిగా తురుము కింద నేనే చేశాను. ఇది వచ్చేసి పచ్చిమిర్చి అన్నమాట, సన్నగా మధ్యలో కట్ చేసి పెట్టాను. ఫస్ట్ ఇంకోండి, చేపల పులుసుకి ఇంత గిన్నె అయితే ఉండాలి. ఇందులో కొన్ని ధనియాలు వేసాను. ఇంకోండి, మ్యాష్ చేసిన ఉల్లిపాయలు మొత్తం ఇట్లా తురుము చేశాను అనమాట. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి. పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలండి, అటు ఇటు కొంచెం మగ్గనివ్వాలన్నమాట కొంచెం సేపు. ఆ తర్వాత ఇందులో వచ్చేసి పసుపు అండి. మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము, ఎందుకంటే ముక్క విడిపోతుంది అంటారు కాబట్టి మా సైడ్ వేసుకోమండి. ఇంకోండి, ఉప్పు, పసుపు వేసాను, తర్వాత ఉప్పు అన్నమాట. ఇవి రెండు వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి మంచిగా. ఇంకోండి, ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనియాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇందులో మనం నెక్స్ట్ వచ్చేసి కారం అన్నమాట. చేపల పులుసు కదండి, కొంచెం కారం ఎక్కువే పెట్టుకోవాలి, ఎందుకంటే చేపల పులుసులో కారం లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి మంచిగా. ఇంకోండి, మా మమ్మీ ఫస్ట్ కారం వేసి అంటే కూరకి సరిపోతుందా ఇంకెక్కువ అయిపోతుందా అన్నట్టు చూసుకుంటుంది, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదండి, అందుకని చెప్పి అన్నమాట. ఇంకోండి, కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు. చాలామంది చేపల పులుసులో కరివేపాకు ఏంటంటారు, కానీ చాలా బాగుంటుందండి కరివేపాకు. ఇంకోండి, కొంచెం వాటర్, ఎందుకంటే కారం పసుపు అవన్నీ వేసాం కదా, కలగాలి కదా, మంచిగా పట్టుకోవాలి కదా. కొంచెం వాటర్ వేసేసి అవ్వండి కొంచెం సేపు బాయిల్ చేయాలి. అవ్వండి చేప ముక్కలు అన్నమాట. చేప ముక్కలండి, చేప ముక్కలు ఇట్లా వేయాలన్నమాట మంచిగా. ఇంకోండి, ఎంత రెడ్గా కనిపిస్తుందో చూసిరా కర్రీ. అయితే గరిటె ఎక్కువ పెట్టొద్దండి, కాకపోతే చేప ఆ పులుసులో కలిసేటట్టు కొంచెం అటు ఇటుగా వాటిని ఇది చేయాలన్నమాట మంచిగా. ఇంకోండి, అలాగా నెమ్మదిగా చేయాలి, స్లోగా. ఇంకోండి, అట్లా తర్వాత మూత పెట్టేయాలండి, కొంచెంసేపు మగ్గనియాలి, ఉడకనియాలి. ఆ తర్వాత ఇంకోండి, ఇట్లా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట, ఉడకనియాలి అట్లాగా కొంచెం సేపు. ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ చింతకాయలు ఉడకబెట్టుకున్నాం కదండి, వాటి పులుసు అన్నమాట ఇది. అంటే ఇంకోండి, చింతకాయలు ఉడకబెట్టాం కదా, ఉడకబెట్టే నీళ్ళే, మళ్ళీ నీళ్ళేం పాడేయొద్దండి, ఆ నీళ్ళే అందులో అట్లా వేసేసుకొని చింతకాయలని బాగా పిసుక్కోవాలన్నమాట. ఇంకోండి, ఇట్లా బాగా మ్యాష్ చేయాలి మంచిగా. చేసేసి ఆ వచ్చే రసాన్ని మనం ఆ చేపల పులుసులో వేసేసుకోవాలన్నమాట. ఇంకోండి, ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇట్లా చిన్నగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే ముక్క ఇడిపోవద్దు కదా, అందుకని చిన్నగా కలుపుకోవాలి. ఇంకోండి, అలా చిన్నగా కలుపుకోవాలి మంచిగా. ఇంకోండి, అట్లా మంచిగా చిన్నగా కలుపుకున్న తర్వాత ఇంకోండి ఉడుకుతుంది, మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. కొంతసేపు తర్వాత తీసి, అది ధనియాల పొడి అండి, కొంచెం ధనియాల పొడి వేసాము. ధనియాల పొడి వేసిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ అండి నూరి వేసింది అన్నమాట మా అమ్మ. జీలకర్ర వెల్లుల్లిపాయ మంచిగా కొంచెం వాటర్ వేసి నూరేసి, అంతే. అంతకు మించి ఇందులో మేము మసాలాస్ అయితే ఏమి వాడమండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా ఇందులో వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, మళ్ళీ కరివేపాకు కూడా యాడ్ చేస్తామన్నమాట. కొత్తిమీర యాడ్ చేసాము, కరివేపాకు రెండు మిక్స్ వేసేసారు, అందుకని మీకు తెలియకపోవచ్చు, బట్ ఫైనల్గా కొత్తిమీర వేసాం, కరివేపాకు వేసామండి ఇందులో. ఇంకోండి మనకైతే ఇది ఏమంటారు, చింతకాయలతో చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో నా వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి.